అది నిజమే. కాస్త సైలెంట్ గా ఉంటారా? నా బర్త్డేకి నేనే డిసైడ్ చేస్తాను. ముందు షాపింగ్, తర్వాత లంచ్. ఓకేనా? ఓకే, చెప్పండి ప్లీజ్. నాకు చాలా ఆకలిగా ఉంది. ఓకే ఓకే, వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. సొనాలి ఇంకా రాలేదా? సోనాలి లేకుండా ఏ సెలబ్రేషన్ మనం చేసుకోలేము. నేను ఇక్కడే ఉన్నాను కదా. నేనేం చేశానో తెలుసా? ఏం చేసావు చెప్పు. గెస్. చెప్పు, ఏంటి సీన్ చేస్తున్నావు? సరే సరే, నేనే మీ దగ్గర చెప్తాను. నేను తన లవర్ కి కాల్ చేశాను. ఎవరా హీరో కుందనా? అరే అవును, ఆ హీరో కుందన్ కే. మీరు కావాలంటే చూడండి, సోనాలియే ఆ కుందని ఇంటి నుంచి తీసుకొని వస్తుంది. డాలీ తన ఫ్రెండ్స్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళొచ్చు కదా. అరే భయపడకు, నేను నీతో ఉన్నాగా. ఏమైంది? అదిగో అక్కడొచ్చిన అమ్మాయి. దాన్ని లేపేద్దాం. పిచ్చోడ్లాగా చెగేద్దాం. ఇక్కడ జనాలు ఉన్నారు చూడు. గుంపుంటే ఏంటి, ఎవడైనా అడ్డం వస్తే కాల్చేద్దాం. ముస్తావా? ఏమైంది సోనాలి? వీళ్ళంతా ఎవరు? నువ్వు నాతో రా. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీతో ఉన్నాను నువ్వు కదా. రా. సోనాలి, అసలు వీళ్ళెవరు నాకు చెప్పు. ఓరి దేవుడా, పరిగెత్తు. అరే నా మాట విను సోనాలి. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు రా. నేనున్నాను కదా. నాతో రా అంటున్నాను. రా. సోనాలి, ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా. కుందన్, నా మాట విను, నాతో రా. అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? తప్పించుకున్నాం. వాళ్ళని త్వరగా పట్టుకోవాలి. త్వరగా పట్టుకోండి. రండి రండి, పరిగెత్తండి. అదిగో అక్కడ 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 అక్కడ. వెళ్ళు. త్వరగా వెళ్ళు. కుందన్ ఆగకు, రా వెళ్దాం. అస్సలు వదలకూడదు. త్వరగా వెళ్దాం. రండి. వాళ్ళు వస్తున్నారు. ఈ రోజు అయిపోయారా మీరు? కుందన్ రా, పద వెళ్దాం. పరిగెత్తు, రా. ఆగమని చెప్పాను. రా 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 రా, త్వరగా రా. త్వరగా వెళ్ళి పట్టుకోండి. త్వరగా రండ్రా. సోనాలి, ఇప్పుడు మనం ఎందుకు ఇలా పరిగెత్తాలి? ప్రతి విండోలో వెళ్ళి ఎతకండి. వెళ్ళి వెతకండి. చూసిన వెంటనే చూడంగానే కాల్ కాల్ చేయండి. చేస్తాను నా కొడుకుల్ని. వాళ్ళ సంగతి నేను చూస్తాను. వద్దు 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 కుందన్. కుందన్ వీళ్ళు చాలా డేంజరస్. ముందే కాల్ చేద్దామని చెప్పాను, కానీ నా మాట వినరే. అందుకే చెప్పాను, రోడ్లోనే కాల్ చేద్దామంటే విన్నారా? ఇప్పుడు అనవసరంగా పరిగెడుతున్నాం. ఇప్పుడు ఎవరు నిన్ను ఆపట్లేదు. వెళ్ళి చంపేసిరా పో. వీళ్ళు చాలా మూర్ఖమైనోళ్ళు, మనల్ని కాల్ చేస్తారు కూడా. నా మాట విను ప్లీజ్, అర్థం చేసుకోకుండా. హే, సచ్చావే నువ్వు. వద్దు వద్దు, కాల్ చేద్దాం నువ్వు కూడా. ప్లీజ్. ఏంట్రా మాట్లాడుతున్నావు? కాల్ చేయి. పిచ్చోడా, దారి ఇటువైపు కాదు అటువైపు పదా. త్వరగా. ఒక విషయం చెప్పనా, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏంటి బావా, ఒకసారి నువ్వు నేను తెలుసుకుందాం. రే ఆపరా బాబు, నువ్వు నన్ను ఎప్పుడూ ఓడించలేవు. 2 నిమిషాలు చాలు బావా. ఇప్పుడే బావో బావమరిదో పూర్తిగా తెలిసిపోతుంది. సరే సరే, త్వరగా కానివ్వండి. త్వరగా త్వరగా. సరే సరే, మాటలు ఆపేసుకుని అందరూ తిందవా, ఆకలేస్తోంది. భలే ఆడుతున్నారండి. చూశారు కదా ఎవరు గెలిచారని. నన్ను ఎప్పుడు ఓడించలేడు వీడు. అందరి మోయల మర్యాదని కాపాడేశారు. మంచి విషయం చేశారు. ఈ సంతోషాన్ని తింటూ సెలబ్రేట్ చేద్దాం. తినండి. తిందాం పదండి. వాళ్ళకు కూడా ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ, మీరు చపాతీ తింటారా? అది వద్దు, థ్యాంక్ యూ. ముంబై వెళ్తున్నారా? అవును. ఇంకా చాలా సమయం ఉంది కదా, కొంచెం తీసుకోండి. లేదు, థ్యాంక్ యూ. పర్వాలేదు, ఏ సమస్య తీసుకోమా. లేదు. ఆవిడే తిండం వద్దని చెప్తోందిగా, మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అరే నా సీట్
సీట్ దొరికింది, సూపర్. అదేం కాదండి, తెలియకుంటే నేను వేరే కంపార్ట్మెంట్ లోకి ఎక్కేసాను. ఎలాగో నాకు 26 దొరికిపోయింది. ముందే అనుకున్నాను ఈ సీట్కి ఒక అమ్మాయే వస్తుందని. నేను జోక్ చేశాను. ఎలాగో నాకు నా సీట్ దక్కింది. ఓ గాడ్, చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా థ్యాంక్స్. పర్లేదు. థ్యాంక్స్ అండి. త్వరగా లగేజ్ అంతా తీసి పెట్టేసి రామ్మా. ఇక్కడ చపాతీ తింటున్నావు, నువ్వు కూడా వచ్చి తిను. ఖచ్చితంగా. రారా, త్వరగా రా. ఇదిగో ఆవిడకి కూడా ఇవ్వు. థ్యాంక్స్ ఆంటీ. మీకేమైందండి? ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు? అరే, తను ఇలానే ముంబైకి వస్తే మాట్లాడడం కూడా మర్చిపోతుంది. అది నేను చపాతీ ఎప్పుడు తినను. పర్లేదు, ఒకటైనా తీసుకోండి. ఏం మాట్లాడుతున్నారండి? మీరు ఢిల్లీ పిల్లే కదా? అవును. ఢిల్లీలో పెరిగి చపాతీ వద్దంటారా? ఇది ఎలా ఉంది తెలుసా? పాలు తాగేటోడు పాలు తాగను అని చెప్తున్నట్టుంది. అరే, అదేలా వదులుతామండి, ఢిల్లీ వాళ్ళకి పెద్ద మనసు. చపాతీ నచ్చకపోతే ఈ స్వీట్స్ అయినా మీరు తినొచ్చు కదా. ఒక్క స్వీట్ తిని చూడండి, ఖచ్చితంగా మీ మూడ్ నార్మల్ గా వచ్చేస్తుంది. తీసుకోండి. లేదు, వద్దు. థ్యాంక్ యూ. కొంచెం తీసుకోండి. అరే తీసుకోమ్మా, నెయ్యి వాసన బాగా వస్తుంది, తీసుకోమ్మా. విన్నారా? తీసుకోండి. తను తినకపోతే మాకివ్వండి, మేము తింటాం. అలాగే, ఇదిగోండి, తీసుకోండి. బాగుంది, థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. చూడటానికి రుచికరంగా ఉన్నట్టుంది. మీరు కూడా తీసుకోండి. తీసుకోండి మేడం, మీరు కూడా ఒకటి తీసుకోండి. నాకు హెల్ప్ చేశారు కదా. థ్యాంక్ యూ. ఓకే. మీరెందుకు ఇలా ఉన్నారో నాకు తెలియదండి, కానీ మీరు పస్థితో కానీ మౌనంగా ఉంటే మాత్రం అన్ని సరిపోతుందా చెప్పండి? అవును. ఒక్కసారి మీరు స్వీట్ తిని చూడండి, ఆ తర్వాత జీవితాంతం మీరు దీన్ని మర్చిపోలేరు. తీసుకోండి. సంస కావాలా? సంసై. సంస కావాలా? సంసై. వేడి వేడి సమస కావాలా? సమసై. టీ కాఫీ కావాలా? టీ కాఫీ. ఎండమా టీ కాఫీ కావాలా? టీ కాఫీ. ఓకేనా? కిచెన్ కావాలా? కిచెన్ 20 రూపాయలు, కిచెన్ 50 రూపాయలు, కిచెన్ కావాలా? కిచెన్ రెండమ్మా తీసుకోండి. కిచెన్ కావాలా? వేరే ఎవరికైనా కావాలా? కిచెన్ కావాలా? షీలా, చపాతీలో ఏం కలిపావే? మనం తినండి, అసలు చపాతీలా లేదు. ఒక ఫుల్ తాగినంత తలనొప్పిస్తుందేంటి? సరే కానీ మనం దిగాల్సిన స్టాప్ వచ్చిందా? ఇదేం స్టేషనో తెలియడం లేదే. ఏంటిది? ఏంటో తల తిరుగుతుంది. అరే, ఆ స్వీట్ ఇచ్చిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఎక్కడా? ఒరే దేవుడా, నాకేమో తను స్వీట్ ఇచ్చిన వల్ల మనం మైకమై పడిపోయామనుకుంటున్నాను. ముందు అన్ని వస్తువులు చెక్ చేయండి. అవును, అందరూ వస్తువులు చెక్ చేయండి. త్వరగా చెక్ త్వరగా. చేయండి. ఏదైనా మిస్ అయిందని చూడండి. ఏదైనా వస్తువుని దొంగలించి ఉంటుంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఇదిగో ఇక్కడే ఉంది. ఆ అమ్మాయిని లేపు, నిద్రపోతుంది. వెళ్ళు. హలో, లేయండి.
తనే ఎక్కువ స్వీట్ తినిందో ఏమో. నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు ముందు తన్ని లేపు. ఇలా చూడండి. నాకు తెలిసి ఈ అమ్మాయికి తినిపించిన మిఠాయి స్పెషల్ది. ఈ అమ్మాయి ఢిల్లీ నుంచి ఇక్కడే కూర్చునుందా? లేదు, తర్వాత వచ్చింది. మాతో కూర్చొని చపాతీ కూడా తినింది. నాకు గుర్తున్నంత వరకు బలవంతం చేస్తే స్వీట్ కూడా తినింది. సార్, పాపం తను చాలా మంచి అమ్మాయి, ఎవరితో మాట్లాడను కూడా లేదు. కానీ తనెందుకు అమ్మాయిని చంపిందో. తర్వాత తను బ్యాగ్ తీసుకొని వచ్చి పెట్టింది. దాంట్లో నుంచి అన్ని వస్తువులు కింద పడిపోయినాయి. చోలు మోసం చేసిన అమ్మాయి. నేను ఇంకో కంపార్ట్మెంట్ లో కూర్చున్నాను చెప్పింది. ఎలా తిరిగి చుట్టూ తిరిగి మా కంపార్ట్మెంట్ కే వచ్చి కూర్చుంది. ఇందుకే వచ్చినట్టుంది. ఎక్కడ పడింది తన బ్యాగ్? రండి సార్, నేను చూపిస్తాను. సార్, తన బ్యాగ్ ఇక్కడే ఉండింది. ఇక్కడ? అవును సార్. ఇది మీద? లేదు సార్, అది మాది కాదు. ఆ అమ్మాయిది అనుకుంటాను సార్. చూస్తే బాగా చదువుకున్న అమ్మాయి లాగా ఉంది. ఒకవేళ తను ఢిల్లీలో ఈ పనే చేస్తుందేమో. సార్, వీళ్ళకి స్వీట్ ఇచ్చిన ఆ అమ్మాయి నైట్ 3 గంటలకి రత్లామ స్టేషన్లో దిగింది. అక్కడ ఉన్న కెమెరాలో ఆ అమ్మాయి దొరికింది. ఈ అమ్మాయేనా? అవును సార్. అవును సార్, ఈ అమ్మాయే, ఈ అమ్మాయే. ఢిల్లీ నుంచి కాలా? హలో, న్యూస్ ఛానల్ నుండి మర్డర్ గురించి తెలుసుకున్నాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఢిల్లీ పంచనామా ఎక్స్ప్రెస్ లో జరిగిన విషయం గురించి చెప్తున్నాను. చూడండి, ఏదైతే జరిగిందో అదే కదా టీవీలో చూపిస్తున్నారు. ఒక అమ్మాయి మరొక అమ్మాయికి విషాన్ని ఇచ్చి చంపేసింది. మిగిలిన వాళ్ళకి కూడా విషం ఇచ్చింది, కానీ వాళ్ళు లక్కీగా బ్రతికిపోయారు. కాదు, మీరు తప్పు చెప్తున్నారు. ఇవన్నీ తప్పుడు మాటలు. జరిగింది ఇదే మేడం, జరిగింది ఇదే. ఆమె మిగిలిన వాళ్ళకు కూడా ఏవో మందులు ఇచ్చింది. అందువల్ల అందరూ స్పృహ తప్పి పడిపోయారు. కానీ చనిపోయిన ఆ అమ్మాయికి మాత్రం విషం కలిపిన స్వీట్ పెట్టింది. అందువల్ల చనిపోయింది. ట్రైన్ లో కాదు, ఆ అమ్మాయి ఢిల్లీలో ఉంది. ఇంకా చనిపోలేదు, బతికే ఉంది. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉందంట. మేడం, ఇది ఎలా సాధ్యం అండి? ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్, నా మాట నమ్మండి, ఇప్పుడే తన్ని నేను చూశాను. ఇలా చూడండి మేడం, ముందు ఇలా అబద్ధాలు మాట్లాడడం మానేయండి, లేదంటే చాలా తీవ్రంగా మీరు శిక్షింపబడతారు. కాదు సార్, నా మాట నమ్మండి, నేను చెప్పేది నిజం. చూడండి మేడం, నేనే మీకు ఫోన్ చేస్తాను. ఇప్పటికి ఫోన్ పెట్టేయండి, ఓకేనా? ఇది ఎలా సాధ్యం? ఒక లేడీ ఫోన్ చేసి ఈ అమ్మాయి బ్రతికే ఉంది అని చెప్తోంది. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంటే అప్పుడు ఇదెలా సాధ్యం అవుతుంది? వాళ్ళు అపార్థం చేసుకుని మాట్లాడుతున్నట్టున్నారు సార్. కానీ ఆవిడ బల్లగుద్ది మరీ చెప్తుంది ఈ అమ్మాయి ప్రాణాలతోనే ఉంది అని. సరే, వీళ్ళు ట్విన్సా ఏంటి? సచిన్, వీళ్ళు ట్విన్స్ అయ్యుంటే ముందే చెప్పుండేవారు కదా. సార్, ఒకవేళ అలా జరుగుంటే మనం ఢిల్లీకి వెళ్ళి తెలుసుకోవాలి కదా, జరిగింది నిజంగానే చమత్కారమా లేక ఫ్రాడ్ జరిగిందా అని. మనం ఢిల్లీ వెళ్ళి తీరాలి దయా. ఆ అమ్మాయి చెప్పింది ఎంతవరకు నిజమో మనం తెలుసుకోవాలి కదా. అంతేకాకుండా మిగిలిన ప్యాసింజర్కి స్వీట్లు ఇచ్చింది కదా ఆ అమ్మాయి రత్న. తన గురించి కూడా మనం అన్ని వివరాలు కనుక్కోవాలి కదా. తను ఎక్కడుందో అన్న విషయం అది ఢిల్లీలోనే తెలుస్తుంది. సార్, ఆ అమ్మాయి అక్కడే ఉంది. వచ్చినప్పటి నుంచి బయటికి రానే లేదు. అలాగా? నువ్వెలా చూసావు? అది ఆ రోజు పైన నుంచి చూశాను.
నమస్కారం అండి. తలుపు తీయండి. ఎవరిని ఎలా దాచిపెట్టారో ఇప్పుడు తెలవబోతుంది. తలుపు తీయమంటున్నాం. ఏం కావాలి? మీతో మాట్లాడాలి. నేనేది మాట్లాడడానికి సిద్ధంగా లేదు, మీరు వెళ్ళొచ్చు. మాట్లాడాలి అంటున్నాను కదా. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. చూడండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు, మీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళండి, పోలీసులను పిలుస్తాను. పోలీసులను పిలవాల్సిన అవసరమే లేదు, మేమే పోలీస్, సిఐడి. మేము ముంబై నుంచి వచ్చాము. ఒక ఇన్సిడెంట్ జరిగింది. రండి. యాక్చువల్గా ముంబైలో ఢిల్లీ ట్రైన్లో మాకు ఒక అమ్మాయి బాడీ దొరికింది. తను నా కూతురే. త్వరగా రా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఎవరో ఒక అమ్మాయి మీ ఇంట్లోకి దూరడాన్ని అందరూ చూశారు, బుర్కా వేసుకుని. ముమ్మాటికి తను మీ అమ్మాయిలాగే ఉంటుందట. తను లోపలుందా? ఉంది. ఇప్పుడు తెలుస్తుంది చూడు తను ఎవరో అనేది. సలోని, బయటకు రా. హోరే నాయన, చూడ్డానికి వచ్చే అమ్మాయిలాగే ఉంది. సరే, ఈ అమ్మాయిలో తేడా ఎవరు కనిపెట్టలేరు. తను చనిపోయింది. తన ట్విన్ సిస్టర్ మోనికా. మేము తనని చివరి చూపు కూడా చూడలేకపోయాము. మేము భయపడిపోయి బయటకు కూడా పోలేదు తెలుసా. ఇదంతా ఏంటి? అసలు ఏం జరిగింది? సార్, కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చేటప్పుడు ఒక ప్లేస్ లో మా కారు బ్రేక్ డౌన్ అయిపోయింది. ఏమైంది? నాకు అస్సలు తెలియట్లేదు ఏం జరిగిందో. బండి రెడీ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. అరే, దీన్ని సోనాలి, నువ్వేం చేస్తున్నావు? ఒక 3 సార్లు తన్నావంటే ఇది సరిపోతుంది. అలాగా? నువ్వు మారవు కదా. నీ చెల్లెలు కదా, మరి ఎలా ఉంటాను? ఏయ్, ఈవిడ్ని కట్టేయండి. చాలా అరుస్తుంది. కట్టేయండి. గట్టిగా కట్టేయండి. ఏయ్, వదలకండి. కొట్రా. అది పరిగెడుతుంది. ఏయ్, ఏంట్రా, ఎలా ఎస్కేప్ అయింది అది? ఏంట్రా ఏంటి దిక్కలు చూస్తున్నారు? త్వరగా వెళ్ళి అమ్మాయిని పట్టుకోండి. నన్ను కాపాడండి, త్వరగా బండి తీయండి, కాపాడండి. ఏయ్, నోరు మూసుకో, లేకపోతే చంపేస్తాను. అరే, ఏయ్, ఆగు ఆగు. మీరు ఏయ్, ఆగమని చెప్తావా? ఆగు. నేను చంపేస్తాం. ఆగమంటున్నావా? త్వరగా రండి, రండి, రండి. మీ ఇద్దరి ఫేస్ ని చూసుకున్నాను. సరే, బండి నెంబర్ కూడా తెలుసు. ఏదైనా తేడా జరిగిందంటే అంతే మరి. చేస్తాము. వద్దు వద్దు వద్దు, ప్లీజ్. మేమేం చేసాం? మోనికా, మేము ఎవరికి ఏ విషయం చెప్పమో మమ్మల్ని నమ్మండి. ప్లీజ్ వదిలేయండి. ప్లీజ్ లెట్ us go. వదిలేరా దీన్ని. తప్పించేసుకున్నాం. వదండ్రా రేయ్. రేయ్, నడు. నువ్వు ఓకే కదా? నువ్వు ముందు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయి. ఆ అమ్మాయి ఎవరని నాకు తెలియదు, తన దగ్గర ఏముందని కూడా నాకు తెలియదు. ఇప్పటి వరకు ఆ విషయం గురించి నాకు అర్థం కాలేదు. నాకు తెలిసింది ఒకటే, వాళ్ళందరూ నన్ను, తర్వాత నా సిస్టర్ని ఫాలో చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు ఒక మాట మాత్రం చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఏదైతే మీకు ఇచ్చిందో దాన్ని మాకివ్వు అని అడిగారు. సార్, పోలీస్ వాళ్ళకి వాళ్ళు దొరకలేదు. మేము ఎన్నో ఇళ్ళు మారిపోయా, అయినా కూడా మేము ఎక్కడున్నామో తెలుసుకునేసారు సార్. అలాగే వాళ్ళు నా ఫ్రెండ్ కొందన్, అతన్ని కూడా చంపేశారు. ఒక్క నిమిషం. ఆ అబ్బాయి ఏం చెప్పాడు? వాడన్న మాట పోస్ట్ లో ఉంటది అన్నాడు. అసలు ఆ అమ్మాయి తన పోస్ట్ ని కింద వేసేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది. పోస్ట్లో ఆ వస్తువు దొరకలేదు, అందుకే. కారులో తను ఎంతసేపు ఉంది? కొద్ది సెకండ్లే అమ్మాయి కారులో ఉన్నది. కారుని బాగా జాగ్రత్తగా చూసావా? లేదు సార్. కారు ఎక్కడా? పక్కనున్న పార్కింగ్ లో, అక్కడే కారు ఉంది.
దయా, పెన్ డ్రైవ్. సోనాలి ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదా? ఒకవేళ ఇదే అన్ని సమస్యలకి కారణమా? ల్యాప్టాప్లో పెట్టి చూద్దాం. హే, లైట్గా జూమ్ చేయి. ఇంట్లో గన్తో నిలబడ్డాడు అంటే ఆ ఇంట్లో ఏదో సమస్య ఉంది. అంటే ఏదైనా జరుగుండొచ్చు లేదా ఏదైనా జరగబోవచ్చు. కానీ సార్ ఇటువంటి ఇల్లు చాలా ఉన్నాయి కదా ఇక్కడ. వెతికి కనిపెట్టే తీరాలి. జయవంతి, ఈ ఇంటి గురించి కనిపెట్టు. అంతవరకు ఢిల్లీలో ఆ స్వీట్ ఇచ్చిన అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టాలి. నిఖిల్, సార్, ఈరోజు స్నానం చేసే కదా వచ్చావు? ఎందుకు అడుగుతున్నారు సార్? ఊరికే అడిగాను. ఎందుకు సార్? నా బట్టల నుంచి ఏమైనా స్మెల్ వస్తుందా? అరే కాదు, నేను ఊరికే అడిగాను. ఈరోజు మనందరి విధిలోనూ మంచి టైం ఉంటేనే మనం అనుకున్న పని జరుగుద్దనుకుంటా. సార్, మనకి ట్రైలో దొరికిన బ్రౌషర్లో హ్యాండీక్రాఫ్ట్ వస్తువు ఉన్నది కదా, అది నా చేత్తో తీసుకొచ్చాను. ఇందుకే టైం బాగుండాలని చెప్పాను. దీంతోనే మనం ఢిల్లీకి వచ్చాం అమ్మాయిని వెతకడానికి. ఒకవేళ ఈరోజు నువ్వు సవ్యంగా స్నానం చేస్తుంటేనే ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోగలుగుతాం. సార్, అలాగైతే నేను రోజు 3 సార్లు స్నానం చేస్తాను సార్. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే ఫాలో చేస్తాను సార్. ఇక్కడ ఉన్న కొన్ని స్టాల్స్ని వెతికి చూడండి, ఎక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అమ్ముడవుతూ ఉంటాయో. ఇదిగో ఇక్కడే ఒకటి ఉంది. అరే ఇది బాగుంది. ఏం కావాలి సార్? అరే ముందు కాస్త చూడనివ్వండి. ఇన్ని మంచి మంచి ఐటమ్స్ మీ దగ్గరున్నాయి. దయా, దీన్ని చూసావా? సూపర్గా ఉంది కదా? సరేలే, మీ దగ్గర ఇటువంటిది ఉందా? లేదు సార్, ఈ ఐటమ్ నా దగ్గర లేదు. సరే పర్వాలేదు, కానీ మేము తప్ప దీని గురించి మీ దగ్గర ఎవరైనా అడిగారా? అవును, మీరెవరు? వేరే ఎవరైనా అడిగారా? అవును సార్. ఎవరు? ఒక అమ్మాయా? అవును సార్, ఒక అమ్మాయి. ఈ అమ్మాయినా? సార్ అవును సార్, ఈ అమ్మాయి. ఈ అమ్మాయి తరచూ వస్తుంటుందా? అవును, అప్పుడప్పుడు వస్తుంది సార్. మీరు ఆయన్ని అడగండి, 24వ నంబర్లో ఉన్నారే, ఆయన్ని అడగండి. ఇలా చూడు, కాస్త ఇట్రా. దీన్ని చూడు. ఈ అమ్మాయి ఎప్పుడప్పుడు ఇక్కడికి వస్తుందని విన్నాం, నీ కొట్టుకి. అవును సార్, వస్తూ ఉంటుంది. దేనికోసం? అది వాళ్ళేదో కావాలని వస్తారు. ఇదేనా? ఇదే సార్, నా దగ్గర నుంచి 30-40 తీసుకున్నారు సార్. ఇంకా అడిగింది. ఎప్పుడు తను వస్తుంది? అదంతా తెలియదు సార్, ఎప్పుడైనా రావచ్చు. ఈ రోజైనా రావచ్చు, లేక రేపు కూడా రావచ్చు. సరిగానే తను ఒంటరిగా వస్తుందా? తనతో పాటు ఎవరైనా వస్తారా? లేదు, ఒంటరిగానే వస్తుంది. అక్కడ వెళ్ళి పార్క్లో మగాళ్ళతో ఏదో మాట్లాడుతుంది. అలాగా? ఎవరైనా నీకు తెలుసా? నాకు అంతగా గుర్తులేదు సార్. గుర్తులేదా లేక చెప్పాలనుకోవడం లేదా? అది చెప్పడానికి ఏముంది సార్, నేను సరిగా చూడలేదు, లేకపోతే చెప్పేవాడిని సార్. ఓకే సార్, పెన్ డ్రైవ్లో ఒక ఫోటో చూసాం కదా, ఇది ఆ స్థలమే. పేపర్ కాలిపోయింది. ఎవరో చేత్తోనే దీన్ని కాల్చారు. నో ప్రాబ్లం, ఇది తీసుకోండి. డాక్టర్ సోలంకి దీని మీద ఏం రాసిందో చదివి చెప్తారు. సార్, ఓ మై గాడ్. సార్, ఏమైంది? సార్, ఇందులో ఏదో డేంజరస్ పదార్థం ఉంది.
ఓ పంచే, జాగ్రత్తగా ఈ బాటిల్ని సీల్ చేయి. త్వరగా దీన్ని ముంబై పంపించు, ఫోరెన్సిక్ ల్యాబ్కి. సార్, ఆ అమ్మాయి వెళ్తున్న ట్రైన్లో సోనాలి సిస్టర్కి విషం ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ ఢిల్లీకి వచ్చి చిన్న చిన్న బ్రాస్ వస్తువులు కొంటోంది. దీని ఉద్దేశం ఏంటి? ఇదేదో చాలా పెద్ద విషయంలా అనిపిస్తోంది. ముందు ఈ అమ్మాయి సోనాలి సిస్టర్ని చంపింది. ఆ తర్వాత సోనాలి బాయ్ ఫ్రెండ్ని ఈ ముగ్గురు రౌడీలు చంపారు. ఏం జరుగుతోందో అంతా సోనాలి చుట్టుపక్కలే జరుగుతోంది. ఆ అమ్మాయి రౌడీస్ దగ్గర నుంచి తప్పించుకుని సోనాలి కారులో దాక్కుని అక్కడి నుంచి పారిపోతూ పెన్ డ్రైవ్ అందులో పెట్టింది. అప్పటి నుంచి ఈ హత్యలు జరుగుతున్నాయి. ఇక డాక్టర్ ఏదైనా మార్గం చూపాలి. ఇది నువ్వు చెప్తున్నావా? అవును, నాకు ఆయనకి సెట్ అవ్వదు. కానీ ఈ కాలిపోయిన పేపర్స్ని పెట్టి ఏదైనా కనిపెట్టాలంటే ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఎవరి గురించి మాట్లాడానో ఆయనే ఫోన్ చేశారు. సోలంగి సార్. హలో ఎవ్రీవన్, నేను ఒకటి చెప్తున్నాను. ఆ బాటిల్లో జాంగ్ జాంగ్ అనే డ్రగ్ ఉండింది. భయంకరమైన మందది. నేనే కళ్ళు తిరిగి పడిపోయాను. ఇది యూజ్ చేస్తే వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారు. చాలా చీపే, కానీ కోట్లలో అమ్ముడుపోతుంది. బయట దేశం నుంచి రావట్లేదు, ఇక్కడే దీన్ని పెంచుతున్నారు. ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకుని దీని మీద ఖర్చు పెడుతున్నారు. తారిక సార్, ఏంటి చూసారా? ఈ పేపర్లో ఏముందో చూడండి. ఇది ఢిల్లీ నగరం మ్యాప్. ఏరియాస్ని మార్క్ చేశారు. లాజ్పత్ నగర్, సౌత్ ఎక్స్టెన్షన్. ఒకవేళ అక్కడి నుంచే డ్రగ్స్ పాస్ అవుతున్నాయనుకుంటా. ఎక్కడైనా అడిగే డ్రగ్స్ని రెడీ చేసుంటారు. ఆ తర్వాత హ్యాండీక్రాఫ్ట్ ఉన్న బాటిల్లో సప్లై చేస్తున్నారనుకుంటా. లజ్పత్ నగర్ని మార్క్ చేసిన ఢిల్లీ మ్యాప్ని ఎందుకు ఉంచుకున్నట్టు? ఆ తర్వాత మ్యాప్ని కాల్ చేశారు. కాల్ చేశారంటే ఏదో లొసుగుంది. అవును, ఏదో పెద్ద విషయమే ఇది. రైట్ రైట్ రైట్. ఇది అదే కదా? అవును, అదే దయా. దయా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఇదేంటి? నీకు అవసరమైనది కాదు సార్. ఇది నా కోసం కొనడం లేదు. అరే, దీని రేట్ చెప్పొచ్చు కదా సార్. దీని రేట్ చాలా ఎక్కువ సార్. 1500. 1500? అరే, నువ్వు గాజులు అమ్ముతున్నావా, బంగారం అమ్ముతున్నావా? ఇది మీకు అనవసరం అని చెప్తున్నా కదా, టెన్షన్ లేపుతున్నావు ఏంటి? ఏంటయ్యా ఇది? పబ్లిక్ గా దోచుకుంటున్నావా? సరే, ఇదేంటి? అదేం లేదు. అరే, ఏంటయ్యా ఇది? చెప్తున్నా కదా, అవన్నీ ఆల్రెడీ అమ్మేశాను. ఏమయ్యా, ముందు చూపించు, నచ్చితే తీసుకుంటా. కస్టమరే కదా. సార్, ఇది ఆల్రెడీ అమ్మేశాను సార్. చెప్తున్నా కదా, ఒప్పుకోకండి సార్. మీకు చెప్తే వినపడదా? అర్థం చేసుకోండి సార్. దాన్ని అమ్మేశానని చెప్తున్నావు కదా, మరి ఎందుకు దీన్ని ఇక్కడ ఉంచావు? నేను ఏదో ఒక చోట ఉంచుకుంటాను సార్. మీకెందుకు అసలు? ఒక పెద్ద మనిషి నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. బుద్ధిగా సమాధానం చెప్పాలి. ఇందులో డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ విషయమే ఇది. పదరా. పదా. నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా? నాకు చావక్కర్లేదు. నేను ఉట్టి అమ్ముతాను అంతే. జనాలు వస్తారు, కొంటారు, పోతారు అంతే. జనం చనిపోయినా పర్వాలేదు,
నీకు దాని గురించి ఏం దిగులేదు. సస్తారు సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తున్నానా? నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలవలేదు, కానీ హత్య చేస్తున్నావు కదా. సార్ నేను మర్డర్ ఏం చేయలేదు. నాకు ఇచ్చిన పని ఈ డబ్బాలు అమ్మడం, ఇంకేం లేదు సార్. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు? అది సార్ రంగా ఇంకా బల్బీర్ సార్. రంగా బల్బీర్లా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ చోటు ఎంతో విచిత్రంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు. చూస్తుంటే అలాగే ఉంది. ఇక్కడ అందరూ కాస్త విచిత్రంగానే ఉన్నారు. ఇదిగో చూడు, 36. ఓయ్, ఏం చూస్తున్నారు? ఇంతకు ముందు మీరు ఆడవాళ్ళని చూడలేదా? విన్నావుగా. అదేంటంటే బల్బీర్ ఉన్నాడా? ఏ బలిబీరు? బల్బీర్. అదే అడుగుతున్నాను, ఏ బలిబీరు? బలిబీరుకు ముందు ఏవైనా పేరుందా? ఈ కాలనీలో 50 మంది బలిబీర్లు ఉన్నారు. మీకే బలిబీరు కావాలి? అదే ఆ బల్బీరు డ్రగ్స్ అమ్ముతాడే, గుర్తొచ్చిందా? వచ్చుంటుంది, గుర్తుకొచ్చుంటుంది. ఏయ్, లోపలికి రాకండి, మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. బల్బీర్ ఎక్కడా? మీరు అడిగే బలిబీరు ఇక్కడ లేరు. వెళ్ళండి. రాకా పేరు విన్నావా? మీ తల పగలు కొడితే మీరు మాట వింటారు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఒకే ఏటు వేస్తాను చూడండి. చెప్తున్నానా వెళ్ళమని? సిఐడి దెబ్బ పడితే నోరు మూసుకుంటావు. తప్పుకో, వెళ్ళు పక్కకి. అందరూ ఇలా రండి. ఎవరో వచ్చి నాతో తప్పుగా నడుచుకుంటున్నారు. రండి చూడండి. చూడండి. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? కొట్టోడువే కదా, ఇక్కడేం చేస్తున్నావు? సార్ నేను ఒకరిని కలవడానికి వచ్చాను సార్, అంతే సార్. కలవడానికి వచ్చారా? ఎవరిని కలవడానికి వచ్చారో? అది ఇలాగే వచ్చాను సార్. ఎవరు? ఒకటి రంగా లేదా బల్బీర్గా ఉండాలి. ఎవరు? నీ పేరేంటి చెప్తావా లేదా? రంగా సాబ్. రంగా, బల్బీర్ ఎక్కడా? నాకు ఎలాంటి బల్బీర్ తెలియదు సార్. బల్బీర్ ఎక్కడున్నాడు? నిజంగా నాకు బల్బీర్ తెలియదు సార్. చూసారా, మన అడగకుండా చేస్తున్నారు. ఎవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా? సార్ ఇప్పుడు మీరు వస్తారా లేదా? ఏంటి సార్ మీరు ఎక్కడికి ఏం చేస్తున్నారు మీరు? సార్ ఇదేం బాలేదు సార్. ఏంటి కొడుతున్నారు? చూడండి, ఏంటి దారుణం. ఎవరైనా అడగండి. మీరు కనుక మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇక్కడి నుంచి మీ సవాలే బయటకు వెళ్తాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కుదరదు. నోరు మూయండి. అవును తీసుకెళ్ళడానికి కుదరదు. ఆ లోగం మీ ఇద్దరు సవాలు లేస్తాయి. తప్పకోండి. అయ్యో
అక్కడక్కడ అక్కడ. అదిగో అక్కడుంది. తనతో పాటు ఇద్దరున్నారు. ఇంకా కొంతమంది ఉంటారు ఇక్కడ అక్కడ అని. ఎక్కడైనా ఉంటారు. పూర్వి, సార్ నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నుంచో. అరే ఏంటిదయ్యా ఇదంతా? ఈ అమ్మాయి సిస్టర్ చనిపోయింది. తనేమో డ్రగ్స్ అమ్ముతూ ఉంది. ఎవడి మార్గంలో ఇరుక్కున్నా ఇందులోంచి బయటికి రావడం కష్టమే. కానీ ఎవరు తన సిస్టర్ని చంపారో వాళ్ళ దగ్గరే పని చేస్తోంది. వస్తుంది. తెల్లకోడి. ఏంటి తెల్లకోడ? హాయ్. కోడి ఏదో మాట్లాడుతుంది సార్. ఈ ఇంకో కోడి ఏదైనా చెప్పిందా? డబ్బులు తీసుకొచ్చావా? ఫుల్గా ఉన్నాయి. తను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది? సార్, ఆ హత్య చేసిన అమ్మాయి ఇక్కడికి వచ్చింది. చాలా రోజుల నుంచి తనను వెతుకుతున్నాం కదా, తనే వచ్చి మంచి పని చేసింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏమనుకొని ఉన్నారు? చెప్పా పాడుకుంటూ తప్పించుకోవాలనా? గుర్తించుకో, డబ్బుల కోసం ఎంతో మందిని నేను హత్య చేశాను. ఒకవేళ నా డబ్బులు నాకు దక్కకపోతే అతను నీకు డబ్బులు ఇస్తాడు. గడ్డం పెట్టుకున్న కోడి పుంజు కూడా వచ్చింది సార్. వాళ్ళెవరూ తప్పించుకోకూడదు. ఇదిగో మేము వస్తున్నాం. కమ్. ఓకే. ఏయ్, ఆగు. ఆగు. ఏయ్, అరే చెప్తున్నాను కదా, నన్ను వదిలేయండి, వదిలేయండి. దొంగ గడ్డం మీసం పెట్టి ఎక్కడికి పారిపోతారు? అరే ఇందులో ఏం తప్పుంది? ఫ్యాషన్, లేటెస్ట్ ఫ్యాషన్. తనెవరు?
తన చూస్తే తెలియట్లేదా? ఫారినర్, అమ్మాయి ఫారినర్. ఫారినర్ ముట్టుకున్నారంటే మీరు నేరుగా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగా? జైలుకి పంపించడానికి ముందు అరే మీరు ఏం చేస్తున్నారు? నిజమైన మనిషి ఎవరో తెలుసుకోవాలి కదా. సొనాలి వాళ్ళ డాడీ. ఇదంతా చేసేది నువ్వేనా? నీ ఇంకో కూతురు ఇందులోకి దించేశాం. డ్రగ్స్ అమ్మిస్తున్నావా తనతో? సార్, మీ సిస్టర్ చనిపోవడంలో కూడా నీకు బాధ లేదు కదా? సార్, మాకు దొరికినట్లు ఒక కుటుంబం ఎవరికి దొరకదు. కన్న తండ్రి తన సొంత కూతుర్ని హత్య చేయమన్నాడు. తర్వాత అమ్మ ఏడ్చి ఏడ్చి పిచ్చి పట్టేటైంది. ఇదంతా మేము తన కోసమే చేశాము, నమ్మండి. సార్, వీళ్ళంతా నా వైఫ్ కూతురులే, కానీ నా సొంత పిల్లలు కాదు సార్. కొంచెమైనా బుద్ధుందా లేదా? అసలు మనిషివేనా నువ్వు? సొంత కూతురు కాకుంటే ఏంటి? బహుశా తన కూతురు కూడా ఇతనే చంపేసి ఉంటాడు. నువ్వే కదా చంపించావు. సార్ చెప్పు. సార్, నా కూతుర్లకి తెలిసిపోయింది. అదేంటంటే నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానని. ఆ తర్వాత సార్ వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తానన్నారు. అందుకే నాకు తప్పించుకోవడానికి వేరే దారి తెలియలేదు సార్. ఒక అమ్మాయిని చంపిన వెంటనే ఇంకో అమ్మాయి భయపడింది. చాలమ్మా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఏడవకమ్మా. ఏడ్చేది ఆపేసి ఒక పోరాటానికి నువ్వు తయారవ్వాలి. నీలో ఉన్న ఆక్రోశాన్ని నువ్వు బయటకు చూపించాలి. ఇకపై నువ్వు ఎవరి హింసల్ని తట్టుకోవద్దు ఎన్నడు. అర్థమైందా? తర్వాత నువ్వు హత్య చేస్తావా, అంత కొడికొచ్చావా, నిన్ను తేల్చేస్తాను. వదలండి, నన్ను వదలండి. ఐ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఐల్ టెల్ యూ. ఇన్ఫర్మేషన్? ఏ ఇన్ఫర్మేషన్? ఆగ్రాలో ఒక మర్డర్ జరగబోతోంది. మర్డర్? ఎవరిది? ఒక పెద్ద మనిషిది. నీకెలా తెలిసింది? నా ఫ్రెండే నాకు చెప్పింది. ఏ ఫ్రెండ్? తను నాలాగే ఫారెన్ నుంచి వచ్చింది. తను డ్రగ్ అడిక్ట్ అయింది. తను ఇప్పుడు ఇక్కడే ఉందా? తను ఒక ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకుంది సార్. ఆటో వాడిని పెళ్లి చేసుకుందా? ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్. ఆగ్రాకి వెళ్ళే తీరాలి. ఎలాగైనా మనం తన్ని కాపాడాలి.